అలాగే దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శర్మ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శర్మ, ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు ఊరట కల్పించింది తెలంగాణ హైకోర్టు. అయితే ఏసీబీకి విచారణను కొనసాగించుకోవచ్చు అని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. అతని అరెస్టును నిలుపుదల చేసింది. అంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే గనక అతన్ని చేయకూడదనేటువంటి కేటీఆర్ లాయర్ వాదనలకు హైకోర్టు సమర్థించింది. అంటే ఈ నెల 30 వరకు అతన్ని అరెస్ట్ చేయకూడదని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. అదే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ విచారణ జరుపుకోవాలని చెప్పింది. ఏసీబీ నిన్న ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేసిందో దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగించవచ్చు అని చెప్పింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. 27 నాడు అటు ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో ఎంజేయుడి చీఫ్ సెక్రటరీగా ఉన్న దానకిషోర్ కానీ ఏసీబీ కానీ వీళ్ళిద్దరూ కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతించింది. ఆ రోజు వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కౌంటర్ దాఖలు చేసిన రోజే వాదనలు వినిపిస్తారా, లేదంటే మరొక రోజుకి వాదనలు వినిపించేందుకు సమయం తీసుకుంటారా అనేటువంటిది చూడాల్సి ఉంది. కానీ ఈ నెల 30 వరకు మాత్రం అతన్ని అరెస్టు చేయకూడదనేటువంటి తీర్పునే హైకోర్టు చాలా స్పష్టంగా మధ్యంతర తీర్పును వెల్లడించింది. కేటీఆర్ ఈ కార్ రేసింగ్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అతన్ని ప్రధాన నిందితుడిగా A1గా ఏసీబీ చేర్చింది. మొన్న దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత నిన్న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన ఇవాళ లంచ్ మోషన్ హడావుడిగా క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం, ఉదయం కొంత సందిగ్ధత చోటు చేసుకుంది. ఇవాళ ఎక్కువ పిటిషన్ల విచారణ ఉంది కాబట్టి ఈ లంచ్ మోషన్ను అనుమతించమని మొదట సింగిల్ బెంచ్ న్యాయమూర్తి చెప్పారు. ఆ తర్వాత లాస్ట్లో 5 నిమిషాలైనా సమయం ఇవ్వండి అంటూ కేటీఆర్ తరపు లాయర్ అభ్యర్థించడంతో ఆయన సమ్మతించారు. కానీ ఏసీబీ కౌన్సిల్ మాత్రం దీన్ని అంగీకరించలేదు. ఆ తర్వాత వాళ్ళు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళిన ఫలితం లేకపోయింది. సింగిల్ బెంచ్ అనుమతించడంతోనే సింగిల్ బెంచ్ దగ్గరే దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. సుమారు 3:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి విచారణ 5 గంటల వరకు, అంటే సుమారు గంటన్నర పాటు దీనికి సంబంధించినటువంటి వాద ప్రతివాదనలు జరిగాయి. అటు కేటీఆర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపు లాయర్ సీనియర్ లాయర్ సుందరం వాదనలు వినిపించారు. ఈ కేసుతో కేటీఆర్కు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, ఆయన ఎక్కడ కూడా లబ్ధి అన్నది వ్యక్తిగతంగా ఆయన లబ్ధి పొందలేదు అనేటువంటి వాదననే బలంగా వినిపించారు. 2023లో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ ఆ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ ఎక్కడ వైలేట్ జరగలేదు. కొంత ఇర్రెగ్యులారిటీస్ అయితే ఏవైతే జరిగాయో వాటికి సంబంధించి చెల్లింపుల విషయంలో అటు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకపోవడం కానీ ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకపోవడం కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి హెచ్ఎండిఏ అన్నది ఒక అటానమస్ బాడీ, అది హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకు ఏ రకమైనటువంటి ఈవెంట్స్ అయినా చేయవచ్చు. అందుకే హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు జరిగాయి అనేటువంటి విషయానికి సంబంధించి కేటీఆర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. కానీ ఇవన్నింటినీ ఏజీ అడ్వకేట్ జనరల్ విభేదించారు. అక్రమాలు జరిగాయని చెప్పారు. విదేశీ కంపెనీకి ఫార్ములా ఈ ఆపరేషన్ లండన్కు సంబంధించినటువంటి ఆ సంస్థకు చెల్లింపులు జరిగాయన్నారు. ఒప్పందానికి ముందే చెల్లింపులు జరగడం అంటే అక్రమమైనటువంటి వాదనలు వినిపించారు. ప్రాథమిక దర్యాప్తు జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో అక్రమాలు వెలుగు చూడడం వల్లే ఏసీబీకి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఇవన్నీ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం మాత్రం 30 వరకు అరెస్టు చేయకూడదు అని చెప్పింది, విచారణ జరుపుకోవచ్చు అనేటువంటిది చెప్పింది. దీనికి సంబంధించి లాయర్తో ఇవాళ జరిగినటువంటి వాదనలకు సంబంధించి మాట్లాడదాం. ఏంటి ప్రధానమైనటువంటి ఏ గ్రౌండ్ మీద అతన్ని 10 రోజుల పాటు అరెస్ట్ చేయకూడదు కేటీఆర్ను అని చెప్పింది? ఇప్పుడు వాళ్ళు 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినారని చెప్తున్నారు. 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది. అంటే ఎవరైతే కంప్లైంట్ తీసుకున్నటువంటి ఆఫీసర్ ఉంటారో అది ఇన్వెస్టిగేషన్ ఏం లేకుండా కేవలం దండన ఎఫ్ఐఆర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేకుండా ఈ సెక్షన్ అని అప్లికబుల్ అని చెప్పేసి ఈ రకంగా తీసుకురావటం ఈనాటి నేను 1 సంవత్సరం కింద జరిగిన దానికి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు సమయం మీరు? కాబట్టి ఇవన్నీ కూడా చాలా అంశాలు
అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు లలితా కుమారి కానీ లేకపోతే భజన్ లాల్ సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదని చెప్పేసి ఒకటి ఇంత డిలే ఎందుకు ఇన్ని తీసుకుంటున్నారు? అక్రమాలు జరిగాయి కాబట్టి 10-12 వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అగ్రిమెంట్ రద్దు చేసింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి ఇంటర్నేషనల్లో దీనికి ఒక గుర్తింపు తీసుకురావాలి, ఇక్కడికి పెట్టుబడులు రావాలి, ఇక్కడ మన పిల్లలకి ఉద్యోగాలు దొరకాలి, ఇక్కడ మన ఏదైతే ప్రొల్యూషన్ ఉందో ఈ పొల్యూషన్ ఉందో ఈ పొల్యూషన్ ని అరికట్టాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ కంపెనీలు రావాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమంలోనే అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో భాగంగానే కొంత ఈ ఈవెంట్ నిర్వహించినటువంటి ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో అతను వెనక్కి తగ్గాడు కదా. అది వెనక తగ్గినాడు కాబట్టే ఇక్కడ 4 సంవత్సరాలు జరగాల్సినటువంటి ఈ రేసింగ్ ఏదైతే ఉన్నదో ఇది వెనకకు పోకూడదని చెప్పేసి ఆ రోజు మంత్రిగా ఉండి బాధ్యత గల పౌరుడిగా ఉండి తెలంగాణ అభివృద్ధి కోరుకునే ఒక తెలంగాణ నాయకుడిగా వారు ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఇందులో ఏ పార్టీ కానటువంటి హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు జరగడమే ఇర్రెగ్యులారిటీ కాదా? అది ఇప్పుడు గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ మన రాష్ట్ర అభివృద్ధి కొరకు మన పిల్లల భవిష్యత్తు కొరకు తీసుకున్న నిర్ణయాలు అది బ్యాంకు ద్వారా అక్కడ వాళ్ళు ఏదైతే నిర్వహిస్తున్న సంస్థకి పోయాయి. అక్కడ లంచం ఇచ్చేది ఏముంది? ఇక్కడ లంచం తీసుకున్నది ఏముంది? ఇది ఎవరు తీసుకున్నారు లంచం? ఎవరికి ఇచ్చారు లంచము? అంటే భారతదేశంలో చెల్లింపులు జరిగితే ఓకే, విదేశీ సంస్థకు చెల్లింపులు జరగడం అంటే నిజంగా ఇది మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు కాదా? మనీ లాండరింగ్ ఏమున్నది? ఇది అక్కడ గతంలో జరిగిన కాంట్రాక్ట్ కి అనుగుణంగా పోయినటువంటి పైసలు అవి. ఒక ప్రభుత్వ బ్యాంకు ద్వారా ఆ బ్యాంకుకు తెలియదా? బ్యాంకుకు మొత్తం బయటికి పోతున్నప్పుడు ఏం సంగతి, ఎలాంటి నామ్స్ కండిషన్స్ ఉంటాయని తెలుసు కదా. అక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఏమున్నాయి? లంచం ఎవడిచ్చిండు, లంచం ఎవడు తీసుకున్నాడు, ఇది ఏం కేసు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎక్కడ ఉంటది? అది ఇదంతా కూడా ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ప్రాథమికంగా స్కామ్ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో దానికి వచ్చిన చిన్న ఆధారాల నేపథ్యంలోనే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇంకా దర్యాప్తులు అనేక విషయాలు వెలుగు చూస్తాయి. ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరెవరు లబ్ధి పొందారనే విషయం దర్యాప్తులో తేలుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు కదా. ఇప్పుడు చాలా స్పష్టంగా మేము చెప్పాము మా ఆర్గ్యుమెంట్స్ విన్న కోర్టు వాళ్ళకి నమ్మకం కలిగింది. ఇక్కడ ఏదో జరుగుతున్నది, ఇక్కడ ఏదో విషయాలు కావాలని పొలిటికల్ వెండెట్టా ఉన్నది, రాజకీయంగా ఒక కక్ష కట్టి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రజల కోసం మాట్లాడుతున్న నాయకుల్ని, ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న నాయకుల్ని వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారని కోర్టు వారికి స్పష్టంగా అర్థమైంది. ఈ రోజు మా జడ్జిమెంట్ విన్నారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయినారు కాబట్టి సుప్రీంకోర్టులో, హైకోర్టులో గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లకి అనుగుణంగా వాళ్ళు సాటిస్ఫై అయినారు కాబట్టి అరెస్ట్ చేయకండి అని చెప్పినారు. ఒకటి విచారణ జరుపుకోవచ్చు అని చెప్పింది. అంటే ఇంకా ఈ 10 రోజుల్లో విచారణలో ఇంకేమైనా వెలుగు చూస్తే విషయాలు నేనేమంటున్నా 100% విచారణ చేయమంటున్నాము. కేటీఆర్ గారు 2 నెలల కింద 2 నెలల కింద ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం విచారణ చేస్తారో నాకు నోటీస్ ఇస్తే నేను వస్తా, మీకు ఏం డాక్యుమెంట్ కావాలన్నా తెస్తా, యాడికి రమ్మంటే ఆడికి వస్తా అని చెప్పి వారే ప్రెస్ మీట్ పెట్టినారు. నిన్న మొన్న జరుగుతున్న అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టమని అన్నారు. ఇది ఎక్కడ ఉన్నది? దీంట్లో ఎవరు ఇచ్చిన లంచాలు ఎవరు తీసుకున్నారు అనే విషయాల్లో చర్చ పెట్టు. 4 గోడల మధ్యలో కాదు ఇది, నలుగురు తీసుకున్న నిర్ణయాలు కాదు ఇది 4 కోట్ల ప్రజలకి తెలవాల్సిన అంశం కాబట్టి దీని మీద చర్చ పెట్టమంటే అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేదు? ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడినారు వీళ్ళు, మరి మాట్లాడినాక మేము చెప్పినాము. కోర్టు ఈ రోజు నమ్మింది కాబట్టి అరెస్ట్ చేయకంటుంది. ఈరోజు కౌంటర్ వేస్తామని చెప్పినారు. ఇంకా ఏదో ఇన్వెస్టిగేషన్ ఉంటుందని అన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో కోడిగుడ్డు మీద ఎంటికలు పీకుతారా, మరి ఏం పీకుతారో చూద్దాం. అది కోర్టులో ఉన్నది కాబట్టి ఎక్కువ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత మీరు అన్నట్టు ఇంకేమైనా ఉంటే మా నుంచి తప్పులు జరిగితే కేటీఆర్ కి ఇది తాత్కాలిక ఊరటనే అనుకోవచ్చా? తాత్కాలిక ఊరట, ఇది ఫైనలైజా? ఇప్పుడు కేసులో నిన్నగాక మొన్న ఏం చేసినారు? మాదక ద్రవ్యాలు పెడుతున్నా ఫామ్ హౌస్ లో గృహ ప్రవేశాల దాంట్లో మాదక ద్రవ్యాలు దొరికినాయి, మూత్రాలు సేకరించిర్రు, అక్కడ మొత్తం రైడింగ్ అని చెప్పినారు. అక్కడ ఏం దొరికింది? లగచర్ల పోయినావు నువ్వు. లగచర్లలో వాళ్ళు పబ్లిక్ డొమైన్ కి, పబ్లిక్ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఓన్లీ కేటీఆర్ వరకే కన్ఫైన్ అయ్యింది. కేటీఆర్ కేసు నేను చెప్తున్నా. నువ్వు లగచర్లలో కేటీఆర్ నిరికేయాలనే కదా. కేటీఆర్ అక్కడ పిల్లగాడు శివ ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే నిరికిచ్చినారు. ఎమ్మెల్యే ఆయన 30 సార్ల ఫోన్లు మాట్లాడిండు, 40 సార్ల ఫోన్లు మాట్లాడిండు. ఆయన ఎమ్మెల్యే కేటీఆర్ కు ఫోన్ చేస్తే కేటీఆర్ గారు వారికి డైరెక్షన్ ఇచ్చిండు. కాబట్టి ఇవంతా